ఈరోజు ఎన్డీఏ బలపరిచిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే ఆయన గెలుపుకు మూలం. ఎందుకంటే ఏదైతే టైటిల్ తీయడి కానీ ఈ మధ్యన ఎవరైనా స్థలం కొనుక్కుంటే అది ప్రభుత్వం దగ్గర ఉండి వాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా అది అమ్ముకోవాలన్నా కూడా ఎన్ఓసి తీసుకుండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మేము అమ్ముకుంటున్నాం మా పిల్ల పెళ్లి అని చెప్పి పరిస్థితి ఈ టైటిల్ డీడీ ద్వారా వచ్చింది. అలాగే అని మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా సచివాలయాలు కానీ అన్ని కూడా మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్ని కూడా తనఖా పెట్టే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాడు తప్ప ఈ ప్రభుత్వానికి నడిపే శక్తి అతనికి లేదు. ఎందుకంటే అభివృద్ధి శూన్యం. ఉన్న పరిశ్రమలో అన్ని కూడా తరలి వెళ్ళిపోయినాయి. ఈవేళ అప్పు చేసే రాష్ట్రాన్ని ఉద్యోగాలకు జీతాలు కానీ ఏమైనా కూడా అప్పు చేసే ఇచ్చే పరిస్థితి తప్ప అభివృద్ధి చేసి అలాగే ఇండస్ట్రీని తీసుకొచ్చి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఓన్లీ అప్పులతోటే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా భూపతి శ్రీనివాస వర్మ గారిని అలాగే ఎన్డీఏ అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని అఖండ మెజారిటీతో ఈ నరసాపురం పార్లమెంట్ కానీ నియోజకవర్గం కానీ గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నంబర్ 9.